మూత్రం కలిపిన కూల్ డ్రింక్ను తాగించారు. చూడండి, తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో దారుణం. పెత్తందారి కులాలకు చెందిన తోటి విద్యార్థులు మాయమాటలతో మోసగించి దళిత విద్యార్థి చేత మూత్రం తాగించిన దారుణ ఘటన తమిళనాడులోని నేషనల్ లా యూనివర్సిటీలో చోటు చేసుకుంది. దీనిపై సదరు దళిత విద్యార్థి చేసిన ఫిర్యాదుపై అదే లా యూనివర్సిటీ విచారణ చేపట్టింది. ఫైనల్ ఇయర్ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమంలో సందర్భంగా కాలేజీ ఆవరణలోనే ఈ నెల 6వ తేదీన ఈ దారుణం చోటు చేసుకుంది. మూత్రాన్ని కలిపిన కూల్ డ్రింక్ను ఫైనల్ ఇయర్ దళిత విద్యార్థిచే అతని సహచర విద్యార్థులు ఇద్దరు తాగించారు. మరుసటి రోజు జరిగిన మోసం తెలుసుకున్న వెంటనే సదరు విద్యార్థి ఫ్యాకల్టీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్న రిజిస్ట్రార్ బాలకృష్ణ తెలిపారు. ఈ నెల 18న కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం చేసినా దళిత్ లైవ్స్ మ్యాటర్ సంబంధించిన విషయంలో ఇదే సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగేదంటే ప్రతిసారి చేతులు దులుపుకునేది తప్ప బీజేపీ ఎక్కడ కూడా న్యాయం చేసింది లేదు. ఇదే తెలంగాణలో రోహిత్ వేముల అనే ఒక వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక దళితుడు అక్కడ వెలివాడ అని చెప్పేసి అమ్మమ్మని వెలివేసేరు అని చెప్పేసి అదే యూనివర్సిటీలో వెలివాడ పెట్టుకొని అక్కడ కార్యక్రమం చేస్తూ నిరసన తెలిపేది ఉంటే ఆయన ఆత్మహత్యకు పాల్పనే విధంగా ఆయన మీద అరాచకం చేశారు. ఈరోజు ఆ ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వ హత్య, ముఖ్యంగా బీజేపీ హత్య అని చెప్పేసి ఎంతో మంది ధర్నాలు చేసి చివరికి ఎక్కడైతే వెలివాడ పెట్టుకున్నాడో అక్కడనే ఆయన విగ్రహాన్ని పెట్టడం పరిస్థితి యూనివర్సిటీలో ఎందుకు వస్తుంది? మరి యూనివర్సిటీలో కూడా ఈ కులం ఎందుకు ఆ పేరుకుపోతుందనే విషయం మీద మనం ఆలోచన చేస్తే కేంద్రం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే దానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆ ఎవరైతే పెత్తందారు కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు విపరీతమైనటువంటి దాడులు చేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అన్ని యూనివర్సిటీలో, కేవలం తమిళనాడు యూనివర్సిటీ కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది ఇదే, దేశంలో ఎన్నో యూనివర్సిటీలో జరుగుతున్నది ఇదే. అవసరమైతే జేఎన్యూలో కూడా ఇప్పటికీ దళిత నాయకుల మీద దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏబీవీపీ వాళ్ళు అయితే అక్కడ జేఎన్యూ విద్యార్థి సంఘాల నాయకుల మీద, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ నాయకుల మీద కూడా ఎన్నో దాడులు చేసిన పరిస్థితి మనం చూసినాం. అమ్మాయిలను చూడకుండా కూడా వాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి ఈరోజు ఒక విద్యార్థికి మూత్రం కలిపినటువంటి కూల్ డ్రింక్ని ఇచ్చిరు అనంటే అది కేవలం వాళ్ళ కులాన్ని చూసుకొని, వాళ్ళ కులం వెనుకున్నటువంటి నాయకులను చూసుకొని ఈరోజు మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనే ఆ దళితుని తాగిస్తే మనకి ఏమైతుందిరా అని చెప్పేసి మనం కూడా లీడర్లుగా మారిపోతాం, మనం కూడా గొప్ప నాయకులుగా మారిపోతాం అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో అభంగపట్నం కేసులో కూడా అదే జరిగింది. అభంగపట్నంలో ఒక బీజేపీ నాయకుడు ఇద్దరు దళిత యువకుల్ని మురికి గుంటలో ముంచి వాళ్ళ మీద అరాచకం చేస్తే అక్కడికి అభంగపట్నంకి వందల మంది ఇక్కడ దళిత సంఘ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు వేలాది మంది అక్కడికి చేరుకొని ధర్నాలు రాస్తారోకలు వేసేది ఏంటిది. అప్పటికీ ప్రభుత్వం కూడా, పోలీసులు కూడా స్పందించిన పరిస్థితిని పోలేదు. మళ్ళీ వేలాది మంది అక్కడ చేరుకున్న తర్వాత అభంగపట్నంలో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్న క్రమంలో అప్పుడు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆయన దొరికిందని చెప్పేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వెంటనే 15 రోజులకే బెయిల్ మీద మంజూరు చేసి మళ్ళీ అదే దళిత నాయకులను ముందు పెట్టి కావాలని కుట్రపూరితంగా దళితులతోనే మళ్ళీ ఆయనకు ర్యాలీ తీసేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఎందుకు ఈరోజు బీజేపీ ఇంత దారుణంగా దళితుల మీద దాడులు పెంచడం కానీ, యూనివర్సిటీలో కూడా దళితులకు సంబంధించిన విషయంలో విపరీతమైనటువంటి పరిస్థితి వాళ్ళను హేళనకు గురి చేసిన పరిస్థితి కానీ, ఈరోజు దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం కానీ, వాళ్ళకు ఆర్జీఎన్ఎఫ్ అంటే పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫెలోషిప్ ఇవ్వడం కానీ, వాళ్ళకి అవకాశాలు కల్పించడం కానీ, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కానీ, ఇట్లా ఏ విషయంలో చూసినా కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము కావాలనే విద్యా వ్యవస్థలో అత్యంత దారుణంగా దళితులకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని, ముఖ్యంగా దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత విద్యార్థి సంఘ నాయకులు, ముఖ్యంగా దళితులే కాదు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇట్లాంటివి మరోసారి జరగకుండా, ఈరోజు రోహిత్ వేముల చనిపోయి ఇన్నేళ్ళు గడుస్తున్నా కూడా కనీసం రోహిత్ వేముల తల్లి పోరాటం చేస్తూ ఉంటే ఆమెకు న్యాయం చేసిన పాపాన పోలేదు. ఇప్పటికీ పొదిలే అప్పారావు మీద కానీ, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుల మీద కానీ ఎలాంటి చర్యలు జరగలేదు. మరి రోహిత్ వేములకి న్యాయం చేయలేనట్టు మనం మరి ఇంకెవరికి న్యాయం చేస్తాం? తప్పకుండా ఈ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దళితుల మీద దాడులు జరిగేది ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం శిక్షించట్లేదు. అలాగే దళిత విద్యార్థుల మీద యూనివర్సిటీలో దాడులు జరుగుతూ ఉంటే కూడా మన ప్రభుత్వం శిక్షించట్లేదు. ఎందుకు? వాళ్ళ వెనకాల నుండి వాళ్ళనే కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఈ ప్రభుత్వానికి దళితుల్ని అణిచివేసేటువంటి కుట్ర ఉంది. ఈ ప్రభుత్వం కావాలనే దళితుల మీద దాడులు పెంచి అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తూ, అవసరమైతే ఈ దేశ వ్యవస్థని మారుస్తామని చెప్పేసి చట్టాలను తీసుకొస్తూ ఈ దేశంలో అత్యంత గొప్పగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం మీద దాడి చేసిన ప్రయత్నాలు బీజేపీ ఎప్పటి నుండి చేస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఇట్లా ఎంతో మందితోనే అవసరమైతే మనం లాస్ట్ టైం కూడా చూసినాం, ఎన్నో రాష్ట్రాల్లో మూత్రం దాయించడము, చెప్పుతో
ఆ నీళ్లు పోసి చెప్పులతో నీళ్లు తాగించడము, దళితుల మీద దాడులు చేయడము, ఇట్లాంటి ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఆ కేసుల్లో ఎందుకు ప్రభుత్వం వెనక్కిపోతుందంటే ఇన్ని రోజుల పాటు దళితులకు ఏకైక అండగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో ఆ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ గత 3 సంవత్సరాలుగా అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ కావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కానీ ప్రభుత్వాలకు కానీ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ లో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా కేసులు కాకుండా నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలని మొత్తానికి తీసివేసే ప్రయత్నం కూడా చేసేదంటే ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఎన్నిక తగ్గింది. కానీ ఎక్కడ కూడా అట్రాసిటీ చట్టంలో న్యాయం జరుగుతలేదు. కావాలనే ప్రభుత్వాలు ముఖ్యంగా పోలీసులు అధికారులు అందరూ కూడా దాన్ని నీరుగార్చడం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా మనం మేల్కోకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో అదే జరుగుతుంది. అప్పుడు మొత్తానికి చెప్పుకోవడానికి కూడా చట్టం ఉండదు.